నిజమైనటువంటి ఇష్యూస్ కాదు. ఖచ్చితంగా వీళ్ళు ఇంకో 100 మంది పేర్లు రాయొచ్చు, ఆడక్కడ ఉన్నాడు, ఈడెక్కడ ఉన్నాడు, ఆ దేశంలో ఉన్నాడు, ఈ దేశంలో ఉన్నాడు అనేది. ప్రాక్టికల్ పాయింట్ నుంచి దూరం అవుతున్నది ఒకటే. ఇందులో ఒకటి మద్యం విధానం ఎవరు చేశారు? 10 మంది కూర్చున్నారు, 25 మంది కూర్చున్నారు, నీకెందుకు? వాళ్ళు కూర్చున్నటువంటిది ఫైనల్గా ఎవరు అప్రూవ్ చేస్తారు? క్యాబినెట్ అప్రూవ్ అయిన దాంట్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కోర్టులు చెప్పేసినాయి కదా. క్యాబినెట్ ఒక నిర్ణయము, ఒకడికి లూలు అనేవాడికి 10 కోట్ల రూపాయలకే డబ్బులు ఇస్తారు, ఓ 10 ఎకరాలు, లేదా 10 లక్షల రూపాయలకే ఇస్తారు. ఒకడికి రూపాయికే ఇస్తారు, ఇంకొకటికి 4 కోట్లకి ఇస్తారు ఎకరం. దాంట్లో ఏమని చెప్తుంది ఏ ప్రభుత్వమైనా? క్యాబినెట్ నిర్ణయం అంటది. క్యాబినెట్లో మంచి చెడులు చర్చించాము, వీళ్ళు వస్తే ఇంత వస్తుంది కాబట్టి చేశాము, అంతే. ఇట్స్ ఎనఫ్. దాంట్లో జోక్యం చేసుకోవడం లేదని న్యాయస్థానాలే చెప్పినాయి కదా. దాని వలన స్వార్థ ప్రయోజనం అంటే మనకి వ్యక్తిగతంగా డబ్బులు ఏమన్నా వచ్చినట్టు ఉంటే అప్పుడు దాని మీద యాక్షన్ ఉండాలి. ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో జరిగింది అది. వ్యక్తిగతమైనటువంటి లబ్ధి ఒకటి, రెండవది ప్రభుత్వానికి నష్టం చేకూర్చడం. ప్రభుత్వానికి నష్టం చేకూరినా కూడా కోర్టులు జోక్యం చేసుకో, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బొగ్గు కుంభకోణంలో ప్రభుత్వానికి నష్టం అన్నారు, 2G కుంభకోణంలో ప్రభుత్వానికి